जय कवितक्क जय तेलंगाण ఒకసారిగా ఫ్యాన్స్ బంద్ చేయరానే ఒక 5 మినిట్స్ ఉడకపోస్తుంది కానీ లొల్లుంటే మనసున ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ అర్బన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నేను ఇట్లా చూస్తున్నా, స్టేజ్ మీద లేని వాళ్ళు ఎవరు అంటే స్టేజ్ మీద ఉండాల్సిన వాళ్ళంతా కూడా కిందనే ఉన్నారు. అందరూ ముఖ్యమైన కార్యకర్తలే ఉన్నారు. అందుకే ఒకరిద్దరు పిలిచిన తర్వాత ఆపేసినగా నేను చూస్తుంటే అందరిని పిలవాల్సిన వాళ్ళే ఉన్నారు మీదికి. అంటే మొత్తం పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ రూమ్ ఉంది ఇక్కడ. ఒక్కొక్కరు మీరు గల్లీలకు పోయి ఫైర్ క్రాకర్ లాగా పేలి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే దిశగా పనిచేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. ఇవాళ గణేష్ అన్న నిజంగా ఎంత సౌమ్యుడు, ఎంత మంచివాడు. పాజిటివ్ పాలిటిక్స్, గ్రోత్ పాలిటిక్స్, ఒక మంచి వాతావరణంలో ఒక అర్బన్లో ఉండాల్సినటువంటి క్యాండిడేట్కి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మన గణేష్ అన్న. మరి అందుకనే గణేష్ అన్నను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇన్నిసార్లు అవకాశం ఇస్తూ పార్టీ తరఫున వారి వెంట నిలబడాల్సిందిగా మనందరికీ కూడా ఆదేశం ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక అభ్యర్థిని ఎన్నుకున్నారంటే ఇక అది మనందరికీ లక్ష్మణ్ రేఖని అంతే, ఇక ఒక ఆదేశం ఇచ్చేసినట్టే. కాబట్టి దాంట్లో సెకండ్ ఆలోచనకు తావే లేదు. ఎంత మెజారిటీ పెంచుకుంటూ పోతాం టర్ము కన్నా తప్పితే ఇంకొక రకమైనటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ నుండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నడూ పేద ప్రజలకు చేయనటువంటి అనేక కార్యక్రమాలు మనం చేసినాం. కాకపోతే ఒకటే నాకు మీ అందరితో షికాయత్ ఏంటంటే మనం తెలంగాణ వాళ్ళం పని చేస్తాం కానీ చెప్పుకోము ఎక్కువ. అని చెప్పుకోవాలి కొద్దిగా, చేసినాం ఈ పని చేసినామని ఇంటింటికి పోయి గల్లీకి పోయి. ఎందుకంటే ఇవాళ రేపు బాగా మాట్లాడేటోళ్ళది రాజ్యం అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా ఫ్రీగా మోపోయింది. ఇక దాంట్లో వచ్చినోడు రానోడు పని చేసినోడు చేయనోడు అందరూ కూడా మాట్లాడే మొదలు పెడతారు. అయితే మాటల పిట్టలను ఎక్కువ రోజులు ప్రజలు నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా పని ఎవరు చేసిండ్రు అన్నదే ఆలోచన చేస్తారు. కానీ యాజ్ అ కార్యకర్త నేను కేసీఆర్ సార్ కార్యకర్తగా, కేసీఆర్ సార్ సైనికుడిగా నేను చెప్పాలి పోయి సార్ ఏం చేసిండ్రు, సార్ ఆలోచన ఏంది, ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మన ఫండమెంటల్ బాధ్యత. సో ఇవాళ మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట అనేటోళ్ళు, నేను ఒక్కని చెప్తే సరిపోదు, మీరందరూ మరొక్కొక్క కేసీఆర్ అయి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో చెప్పాలని చెప్పి అట్లా చెప్పినాం కాబట్టే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికనంటే ఆగమయ్యేది ఏం లేదు. ఎన్నికంటే ఏంటిది, మనము పోయి మనం చేసిన పని ఇది అని ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండె తట్టాలి, అంతకుమించి వేరే ఏం లేదు. అది ఎట్లా చేస్తాం, ఏ ప్రణాళికతో ముందుకు పోతాం అన్న దాంట్లో గణేష్ అన్న మీరు, ఎందుకంటే మనకు ముందు నుండి క్లారిటీ ఉంది, గణేష్ అన్ననే మనకు వస్తారు, గణేష్ అన్ననే మన ఎమ్మెల్యే అని మనందరం మనస్ఫూర్తిగా నమ్మినాం. కాబట్టి వారి కోసం నిరంతరం మనం మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఇంకా ఈ నెల రోజులు ఇంకొంచెం పెద్ద ఎత్తున చెప్పాలి. దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ గణేష్ అన్న నేను ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. వార్డుకి ఎట్లా పోవాలి, ప్రతి ఇంటికి ఎట్లా తిరగాలి, ఎట్లా టచ్ చేయాలి, మహిళలం ఏం చేయాలి, యువకులు ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, వివిధ కుల సంఘాలను ఎట్లా మనము అప్రోచ్ అవ్వాలి, ఎవరిని ఎట్లా కలవాలి అన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మాట్లాడుతూ వచ్చినాం. గణేష్ అన్న మళ్ళీ మీకు చాలా మందికి ఇదివరకే కూర్చోబెట్టి డివిజన్ వారీగా పనులు అప్పచెప్పడం జరిగి ఉంటుంది. మళ్ళీ కూడా మనం ఎట్లెట్లా చేసుకుందాం అన్నది తప్పకుండా అప్పచెప్తూ పోదాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఒక పక్క మనం చేసింది చెప్పుకోవడం, ఇంకొక పక్క అవతల నుండి వచ్చేటటువంటి విమర్శకు ధీటుగా జవాబు చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకోసం అంటే మనం ఏదో అంటారు కదా, ఒక చిలుక ఉంటుందట బాగా మాట్లాడే చిలుక. ఆ మాట్లాడే చిలుకనికి ఇట్లనే గణేష్ అన్న అంటే అన్న నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి అట్లే మా సిరిపరాజన్న మాట్లాడే చిలుకని పట్టుకొని వచ్చిండట. మా వదిన కూడా ఉండొచ్చు ఇన్నే అన్నో. అయితే మా వదిన రాజన్న బయటకు వచ్చే లోపల ఆయనతో దాన్ని చిలుకని కూర వండేసి పెట్టిందట రెడీగా. ఈయన ఇంటికి వచ్చి రాజన్న ఏమైనా చిలుక ఏమో అన్నాడు. అంటే ఏమో తీసుకొని వస్తే నేను కూర వండమన్నవేమో అనుకొని కూర వండేసిన అని చెప్పిందట. అంటే రాజన్న అప్పుడు మొత్తుకుంటాడట, అరే అట్లా కాదే, అది మాట్లాడే చిలుక, బాగా పైసలు పోసుకున్నా, దాన్ని ఎవరో నాకు 50,000 కమ్మితే కొన్నా నేను, బాగా మాట్లాడే చిలుక. అంటే మా వదిన ఒకటే మాట అంటదట, ఏమండి నువ్వేమో మాట్లాడే చిలుక అంటున్నావు, మరి నేను దీన్ని పంజరంలోకి వెళ్ళి తీస్తే కొయ్యబడితే బర్ర కత్తి పెట్టి
అప్పుడు కూడా మాట్లాడకపోతే దాన్ని నేనేమనుకుంటే మాటలు వచ్చి వేస్ట్ కదా దాన్ని, అర్థమవుతుంది. సో మాటలు వచ్చి పని చేసి అన్నీ ఉండి చెప్పుకోలేక మనం ఎందుకు బాధపడు, మెజారిటీ తగ్గించుకుండు. గెలుపు డౌటే లేదు, ఎవరన్నారా అని ఎవరన్నా ఉండని గణేష్ అన్న గెలిచిపోయింది ఆల్రెడీ, అందులో అనుమానం లేదు. మెజారిటీ ఎంత ఎక్కువ అన్న దాని మీదనే చర్చ, మెజారిటీ కోసమే మన ప్రయత్నం. అది కూడా సమానంగా రావాలి మెజారిటీ, ఎందుకంటే సమానంగా అభివృద్ధి చేసినాం మనం. ఇగో ఈ డివిజన్లో మా కార్పొరేటర్ లేడు, అగో ఆ డివిజన్లో ఇంకొక పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు, మనం ఎప్పుడు చూడలే అట్లా. ఎందుకంటే ఏ డివిజన్లో ఉన్నదైనా మన ప్రజలే, ఏ డివిజన్లో ఉన్నదైనా మన నిజామాబాద్ బిడ్డలే అని అనుకున్నాం. కాబట్టి సమానంగా అభివృద్ధి చేసినాం, సమానంగా ఓట్లు తెచ్చుకోవాలి. లాస్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడితే ఈ ఎలక్షన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నన్ను ఇక్కడే ఉండాలని ఆదేశం ఇచ్చారు. కాబట్టి నేనైతే జర పక్కాగా లెక్క పెట్టుకుంటా, మరి ముందే చెప్తున్నాను నేను. డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ కార్పొరేటర్లు మీరు నాకు మొదలు వాదా వేసిపోతారు, మళ్ళీ అన్ని ఓట్లు పడ్డాయో లేవో డబ్బలు తెరిచినాక కూడా నేనైతే చూస్తా, లెక్క పెడతా. ఓటు తగ్గిందంటే మాత్రం మరి మీకు నాకు లడాయి అవుతుంది నేను చెప్తాను, అర్థమైందా? కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. ఇంకొకటి జనరల్గా ఏమవుతుందంటే మనం మంచి అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు మన పట్ల బాగా ప్రేమ ఉంది కాబట్టి మనం కొద్దిగా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతాం. ఎట్లా ఏముంది గలీ గలీ మే షోర్ హే, గణేష్ అన్నాక జోర్ హే అని చెప్పేసి మనం ఏం చేస్తాం, వేస్తారులే అంత మనోళ్ళే అంత మనోళ్ళే అనుకుంటూ పోతాం. కానీ అప్పుడు ఏమవుతుంది తెలుసా, రాజుగారి పాలకత అవుతుంది అన్నట్టు. రాజుగారి పాలకత అంటే తెలుసా మీకు ఏంటంటే, ఇట్లా రాజుగారు, మంచి రాజుగారు, మా మజాజ్ భాయ్ లాంటి రాజుగారు ఉన్నారట. అయితే ఆయన బర్త్డే చేసుకుంటుండు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే చాటింపు వేయించారట. ప్రజలందరూ అన్ని ఊర్ల నుండి మీ ఊర్లలో పాలను తీసుకొచ్చి ఇవాళ రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా పాలు పోయాలి అని చెప్పిరట. మంచి పెద్ద పెద్ద కుండలు పెట్టిరు, ఇక రాజు అంటే జర గందరగోళం వైభోగం ఉంటుంది కదా, పెద్ద పెద్ద కుండలు పెట్టిరట, అన్నీ చేసిరట. అయితే ఇట్లా ఒక ఊర్లో ఒక ఆయన మా అక్కలాంటి వాళ్ళు ఇట్లా పాలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని పోతురట. పోతుంటే నా సొంత ఎదురొచ్చి ఎక్కడికి పోతున్నావు అక్క అంటే, ఇట్లా రాజుగారు పుట్టినరోజు ఉంది కదా పాలు తీసుకొని పోతున్నాంటే, ఏ ఊకొత్తి అక్క నువ్వు తీసుకపోతేనే అవుతుందా, గాక్క తెస్తుంది వాళ్ళందరూ తెస్తారు, నువ్వు నీళ్ళు పట్టుకపోతే అన్నదట. అట్లా మనిషింది నీళ్ళు పట్టుకపోయాను. లాస్ట్కు పెద్ద కుండిప్పి చూస్తే నీళ్ళు ఉన్నాయి, పాలు లేవట. అంటే ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు మనము అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతాం అన్నట్టు. గీళ్ళు మనకు తెలుసు కదా, గవాళ్ళు మనకు తెలుసు కదా, ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా, గాక్క రోజు మన మీటింగ్కే వస్తుంది కదా. ఎలక్షన్ అంటే ఏంటంటే ఇంటి పెళ్ళిలాగా, మన బాధ్యత. మనం పోయి బొట్టు పెట్టి పిలవాలి, మన బాధ్యత. వస్తారా రారా, టైంకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఏమవుతుంది అన్నది పక్కన పెడితే, మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సేవ చేయడానికి మనం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి, ఈ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థిది ఫలానా రోజు ఎలక్షన్ ఉన్నది, మీరు దయచేసి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి అని ఇంటింటికి మనం ఎట్లయితే పత్రిక పట్టుకొని తిరుగుతామో అంత బాధ్యతతో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనది ఉన్నది. ఆ గుర్తు చేయడం మర్చిపోతే వాళ్ళు బాధపడతారు పాపం, నన్ను విలువలేదని చాలామంది ఫీల్ గారని ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది. ఎలక్షన్ అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే అన్న నాకు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అవుతారు, అలుగుతారు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మనోళ్ళే కదా మనతో తిరుగుతారు కదా అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి ఇంటింటికి దయచేసి టచ్ చేయాలి మీరు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మనకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు. అటువంటప్పుడు ప్రతి ఇంట్లో మనకు మద్దతు ఉన్నది, ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం అంది ఉన్నది. వారికి మాత్రం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కార్యకర్తలుగా మన మీదనే ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవద్దు. దసరా తెల్లారందాం అనుకున్నా కానీ మరి గణేష్ అన్న ప్రోగ్రామ్ ఎట్లా ఇచ్చిండో దాన్ని బట్టి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఇల్లును మాత్రం దయచేసి టచ్ చేయాలి, మన బాధ్యత అది. తర్వాత ప్రజలు వారి బాధ్యత తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. అయితే ఇంకొక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఓవరాల్గా దేశంలో జరుగుతున్న పాలిటిక్స్, మన జిల్లాలో జరుగుతున్న పాలిటిక్స్, రాష్ట్రం మీద జరుగుతున్న పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడినాం, వెంటబడ్డం, ఇదే గులాబీ కండువా కప్పుకొని ఎంతో భయంకరంగా కొట్లాడి చావు నోట్లో మన నాయకుడు తలబెడితే కానీ తెలంగాణ రాలే, ఉట్టుట్టిగా రాలే, ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ. మనం కొట్లాడి నిలబడి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ. వచ్చినటువంటి తెలంగాణను మనం ఏమనుకున్నాం, 10 మంది ముందు నవ్వినోడు ముంగట జారిపడ్డట్టు కాకుండా ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలని వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. మీరు అందరు నాకన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు, ఇన్ని ప్రభుత్వాలు చూసుంటారు మీరు. ఎవరన్నా ఐటీ హబ్ కోసం ఆలోచన చేసిండ్రా? ఎవరన్నా ఇన్ని హాస్టళ్ళు ఉండాలి బీసీలకని ఆలోచన చేసిరా? ఎవరన్నా మైనారిటీస్కి ఇన్ని హాస్టళ్ళు ఉండాలని ఆలోచన చేసిండ్రా? ఇటువంటి ఆలోచన అంటే ఒక్క మాట గణేష్ అన్న అడగంగానే గల్లీ గల్లీకి రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన ఎవరైనా చేసిండ్రా?
ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా చేసిండ్రా? 24 గంటలు కరెంట్ ఉండేటట్టు ఎవరైనా చేసిండ్రా? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మనం కష్టపడి వెంటబడి పని చేసుకుంటా ఉన్నాం. అయితే ఇవాళ ఏమైందంటే దేశంలో దాడి మోపైంది మన మీద. ఇవాళ తెలంగాణ आज सोने की चिड़िया बन गई ऑलरेडी. अब सबका नज़र इसके ऊपर है. आज राहुल गांधी जी आए थे जगित्याल में, आके बड़े बड़े बातें करके चले गए. मेरे नानी के टाइम से, मेरे दादी के टाइम से, मेरा पिताजी के टाइम से पूरा एक रिश्ता है तेलंगाना का. बराबर है उनका रिश्ता, ज़रूर है. हमारा एक हैदराबाद अलग स्टेट था. उस समय तेलंगाना को आंध्रा से मिलाने का जो काम किया नेहरू जी ने किया था. और बाद में 1969 में जब तेलंगाना ने पूछा था अलग तेलंगाना के लिए, 369 हमारे स्टूडेंट्स को गोली मारने का काम आपके दादी इंदिरा गांधी ने किया था. बाद में राजीव गांधी जी ने हमारे अंजया जी को इंसल्ट करके एयरपोर्ट में तेलंगाना का जो सम्मान है, आत्मसम्मान है, उसको ठेस पहुंचाया था. बाद में आपके माताजी सोनिया गांधी 2009 में तेलंगाना देने का अनाउंसमेंट करके जो वापस ले लिए, इतने 100 हमारे तेलंगाना के बच्चे मर गए. बराबर उसमें आपका भी हाथ है. बाद में ये 10 सालों में तेलंगाना बनने के बाद आज तक जितना भी तेलंगाना के साथ जाति हुआ, उसमें कभी भी राहुल जी का एक भी बार तेलंगाना के तरफदारी उन्होंने नहीं किया है. तो बराबर आपका रिश्ता है तेलंगाना के साथ. तेलंगाना को पीछे डालने में, तेलंगाना को लगातार धोखे देने में आपका पूरा 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 रिश्ता है. వాళ్ళ ముత్తాత నెహ్రూ మనని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ 1969లో మనం అడిగితే 336 మంది పిల్లల్ని మనోళ్ళని చంపింది. వాళ్ళ నాన్న అంజయ్ గారిని అవమానం చేసి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ముఖ్యమంత్రిని మార్చమని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా సోనియమ్మ తెలంగాణ 2009లో ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ గారు దీక్ష చేస్తే వెనక్కి పోతే వందలాది మంది బిడ్డలు చనిపోయింది. నిజమా కాదా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ తర్వాత వచ్చిందా? ఇచ్చిండ్రా వాళ్ళు? మనం కొట్లాడినాం, గల్లీ గల్లీలో లొల్లి పెట్టి ప్రతి ఇంట్లో ప్రతి చోట మనం కొట్లాడితే సచ్చినట్టు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. మనం గుంజుకున్నాం, వాళ్ళు ఇయ్యలే. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అన్యాయాలు తెలంగాణకు జరిగినా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలే. కానీ ఇవాళ జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడుతాడు? నాది కుటుంబ సంబంధం తెలంగాణతోని. ఇక ఇదెక్కడ కుటుంబ సంబంధం? సావగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకుపోయి వేరే రాజ్యంలో కలుపుతాం, మీ పురాణాలను చంపుతాం, అయినా మాకు మీకు బంధం అంటే ఇదెక్కడ బలవంతమైనటువంటి బంధమో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను అనుకునేది ఒకటే, వాళ్ళది ఎన్నికల బంధం, మనది పేగు బంధం. మన పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అట్లనే ఇంకా ఆయన చాలా మాట్లాడిండు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఏదో అంటారు కదనే, మనకు ఆపద మొక్కులు అంటాం కదా, అట్లా రాహుల్ గాంధీ గారు ఇవాళ పదే రకరకాల మాటలు చెప్పిపోయారు. దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారు, ఎవరు వస్తారన్నది మనకైతే తెలియదు. ఇక మీకు తెలుసు మొన్నటి నుంచి ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఒకటే కుటుంబంలోంచి రకరకాల పార్టీలలో ఉండేటటువంటి వాళ్ళందరూ గమ్మత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అందరూ ముసి నవ్వులు నవ్వుతారు. మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. సో ఇక వాళ్ళ పేర్లు తీసుకునే అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళే ఉంటారట, మనమైతే సచ్చినట్టు ఓట్లేయాలట. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి గమనించుకోవాలి మనందరూ కూడా. మనం గమనించడం కన్నా ఎక్కువ మనం రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మనకు తొందరగా అర్థమవుతుంది. కానీ లేని వాళ్లకు అర్థం చేయించడానికి మనకి ఈ నెల రోజుల సమయం ఉంది. కాబట్టి దయచేసి ఈ నెల రోజుల కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి చోటికి మనం చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎక్కడన్నా చిన్నగా ఇబ్బందులు ఉండొచ్చు, చిన్న పనులు పెండింగ్ ఉండొచ్చు. ఆ పనులు ఏమున్నా సరే ఒక్కసారి గణేష్ అన్నని అడగండి, మనం కలిసి అనుకుందాం, వాగ్దానం చేద్దాం. చేసింది మళ్ళీ పూర్తి చేసే బాధ్యత కూడా దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీకు ఎటువంటి కొరత లేదు. మంచిగా కేసీఆర్ సార్ అడిగినన్ని నిధులు ఇచ్చిండ్రు, అడిగినన్ని ఉద్యోగాలు మనం తెచ్చుకున్నాం, అనేకంగా రోడ్లు రిపేర్ చేసుకున్నాం, మనం ఒక మంచి స్టేటస్కి నిజామాబాద్ని తెచ్చుకున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయి, ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు నిజామాబాద్ పట్టణంలో దయచేసి ఆలోచించాలి. చాలామంది మేము రైతు బంధువుల గురించి, రైతు బీమా గురించి మాట్లాడితే పట్టణ నాయకులు అంటుండే, అక్క మాకు ఇక్కడ వ్యవసాయం తక్కువ ఉంటుంది నిజామాబాద్లో, పేద ప్రజలు అడుగుతున్నారు,
భూమి లేని వాళ్ళం మరి మా పరిస్థితి ఏందని అడుగుతున్నారని. ఇలా కేసీఆర్ గారు ఒక మంచి పథకం తీసుకొచ్చారు. ఏంటిది? పేదవాళ్ళు అయి ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటే కేసీఆర్ రక్ష పేరుతోని కుటుంబ బీమా తీసుకొని వచ్చింది. ఎట్లా అయితే రైతు బీమా ఉందో అట్లా పట్టణ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా మనకు కేసీఆర్ బీమా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు చెప్పాలి. అట్లానే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం మనం. ఆ పెన్షన్ని పెంచుకుంటాం. వచ్చే 5 ఏళ్లలో దాన్ని 5,000 వరకు కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ప్రజలందరికీ దయచేసి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం. ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా టచ్ చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఆడబిడ్డలు తక్కువ కనబడుతున్నారు. అన్నలు కొద్దిగా ఎన్నికైన కార్పొరేటర్లని మిగతా కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారి తీసుకొచ్చి ప్రత్యేకించి మహిళలం మనం సమావేశం అయ్యేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేసుకుందాం. మహిళలకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి. మరి తమ్ముడు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. విద్యార్థులందరూ కూడా ఒక్కసారి సపరేట్గా కార్యాచరణ రూపొందించుకోవాలి. యూత్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మన సగంకి ఎక్కువ మొత్తం అంతా యూతే ఉన్నారు. కాకపోతే ఇంకా షార్ప్నెస్తోని ఎట్లా మనం చేయాలన్నది. అట్లనే మన మైనారిటీ సోదరులు ఉన్నారు. కరీం భాయ్ అక్కడ మధ్యలో ఉన్నారు. అట్లనే ఇక్కడ అలీం భాయ్, ఇట్లా పెద్ద నాయకులు ఖుద్దూస్ భాయ్, మజాజ్ భాయ్ అందరూ ఉన్నారు. కొంచెం మైనారిటీకి సంబంధించి మనం ఎట్లా చేద్దాం అన్నది ఆలోచించండి. ఇప్పుడే పాస్టర్స్ అంతా వచ్చి కూడా దీవించిపోయినారు. వాళ్ళతో చాలా మంచి మీటింగ్ ఆల్రెడీ గణేష్ అన్నది అయినదని వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చాలా పాజిటివ్తోని మనం సూపర్గా గెలుస్తూ ఉన్నాం. దాన్ని ఈ నెల రోజులలో ఇట్లా బయట నుంచి జరిగేటటువంటి రాజకీయ మిడతల దండ వస్తుంది. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి రేపు ఇంకోరు వస్తారు. వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలను నాకేంది కదా అనుకోకండి. మీరు కూడా గల్లీలలో ఎక్కడికక్కడ డిస్కషన్ పెట్టాలి. దయచేసి పెడితేనే ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నేనైతే ఇక్కడనే ఉంటా. 25వ తారీఖు వస్తే మళ్ళీ ఓట్లు డబ్బాల పడేదాకా ఇన్నే ఉంటా. చెప్పినా నేను మంచిదాని కాదు, గట్టిగా లెక్క పెట్టుకుంటా, మీ దగ్గర లెక్కలు తీసుకుంటా. కాబట్టి ఒక్కసారి డివిజన్ వారీగా 25th తర్వాత కూర్చొని ఏ డివిజన్కి ఆ డివిజన్ టార్గెట్ అనుకొని మనం పనిచేద్దాం, కష్టపడదాం, చెమట చిందిద్దాం. కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కావాలి. మన గణేష్ అన్న గారు 3వ సారి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. అది కూడా సాదాసీదా ఎమ్మెల్యే కావద్దు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా వారి కీర్తి రావాలి. దానికోసం శ్రమ పడదామని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు అందరూ మరే గంట సేపట్లో బతుకమ్మ ఉంటుంది వర్ణి చౌరస్తాలో. అక్క మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మేము అక్కడికి చేరుకుంటాం. దయచేసి మన కార్పొరేటర్లు నాయకులు అందరూ కూడా